Good morning, students. Today our topic is Communication System, Session 3. Contents of the topic: propagation of electromagnetic waves, ground wave, sky wave, space wave, advantages and disadvantages, and modulation and its necessity. గ్రౌండ్ వేవ్ గురించి మనము లాస్ట్ క్లాస్ లో చర్చించుకున్నాము. స్కై వేవ్ ఆకాశ తరంగం. ఈ ఆకాశ తరంగాలను తెలుసుకునే ముందు భూ వాతావరణంలో మనకు ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్ ఈ విధంగా పొరలు ఉంటాయి. ఇందులో స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్ ఈ ప్రాంతంలో ఆవేశ కణాలు అనేవి ఉంటాయి. ఈ ఆవేశ కణాలు ఉన్న ప్రాంతాన్ని ఐనోస్పియర్ లేదా ఐనో మండలము అంటారు. స్కై వేవ్. స్కై వేవ్ అంటే మనం ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ఏవైతే సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతాయో ఆ సిగ్నల్స్ ఐనోస్పియర్ ని రీచ్ అయ్యి ఐనోస్పియర్ చేత పరావర్తనం చెందించబడి తిరిగి భూమిని చేరుకుంటాయి. అంటే భూమి పైన మన ట్రాన్స్మిటర్ యాంటీనాను చేరుకుంటాయి. ఈ రకమైన తరంగాలను ఆకాశ తరంగాలు అంటారు. మరియు ఆ వ్యాపనాన్ని ఆకాశ తరంగ వ్యాపనము అంటాము. Some waves travel upwards into the space towards the sky and get reflected back to the receiver. Signal reflected the ionized layer of the atmosphere and back down to the earth. These waves are called sky waves and propagation is called sky wave propagation. ఎక్కడ మనం వీటిని ఉపయోగిస్తామంటే ఈ సర్వీస్ ని షార్ట్ వేవ్ బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ లో ఈ రకమైన వ్యాపనాన్ని ఉపయోగిస్తాం. The ionosphere is so called because of the presence of a large number of ions and charged particles. ఇక్కడ ionosphere లో ఆవేశ కణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. Height of the ionosphere is 65 km to about 400 km above the Earth's surface. Ionization occurs due to the absorption of the ultraviolet and other high energy radiation coming from the sun by air molecules. అయనైజేషన్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే భూమి నుంచి భూమి పైన మనకి వివిధ పొరలలో గాలి అణువులు అనేటివి ఉంటాయి. భూమికి సమీపాన ఈ అణువులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. భూమి నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ ఈ అణువుల సాంద్రత అనేది తగ్గుతూ ఉంటుంది. సూర్యుడి నుండి వికిరణాలు వెలువడినప్పుడు అంటే కాస్మిక్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ ఈ వికిరణాల నుంచి అంటే ఈ వికిరణాల యొక్క శక్తిని ఈ అణువులు శోషించుకోవడం వలన మనకి ఎలక్ట్రాన్లు అనేటివి ఉద్గారం చెందుతాయి. ఈ ఎలక్ట్రాన్లని మనము ఆవేశ కణాలు అంటాము, చార్జ్డ్ పార్టికల్స్ అంటాము. సో భూమి నుంచి F2 లేయర్ లో మనకు గాలి అణువులు అనేటివి తక్కువగా ఉంటాయి కావున ఇక్కడ ఆవేశ కణాలు అనేటివి తక్కువగా ఏర్పడతాయి. అదే విధంగా భూమి నుండి మనము సమీపాన D లేయర్ ని కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ అణువులు ఎక్కువగా ఉంటాయి, కానీ సూర్యుడి నుంచి వచ్చే ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో రేడియేషన్ అది తక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత ఇక్కడ ఆవేశ కణాలు అనేటివి తక్కువగా ఉంటాయి. మధ్య ప్రాంతమైన E మరియు F1 లేయర్ లో ఆవేశ కణాలు అనేటివి గరిష్ట స్థాయిని చేరుకుంటాయి. The degree of ionization varies with height. The density of atmosphere decreases with height. సాంద్రత అనేది అణువుల సాంద్రత అనేది భూమి నుంచి ఎత్తుకు వెళ్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. At great heights, the solar radiation is intense, but there are few molecules to be ionized. సో మనము ఈ ట్రాన్స్మిటింగ్ యాంటీనాను గమనించినట్లయితే ఈ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్ ఐనో ఆవరణం వరకు చేరుకొని ఐనో ఆవరణం చేత పరావర్తనం చెందించబడి తిరిగి భూ వాతావరణాన్ని చేరుకుంటాయి. అంటే మన రిసీవింగ్ యాంటీనా ఉంటే రిసీవింగ్ యాంటీనాను చేరుకుంటాయి. ఫ్రీక్వెన్సీని మన సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీని కనుక పెంచినట్టయితే ఈ లేయర్ కాకుండా F లేయర్ వరకు, F లేయర్ టు F2 లేయర్ వరకు ఈ విధంగా ఐనో ఆవరణాన్ని చేరుకుని ఐనో ఆవరణం చేత పరావర్తనం చెందించబడి తిరిగి భూ వాతావరణాన్ని చేరుకుంటాయి. ఈ రకమైన తరంగాలను మనం ఆకాశ తరంగాలు అంటాము. ఈ రకమైన వ్యాపనాన్ని ఆకాశ తరంగాల వ్యాపనము అంటాము. స్కై వేవ్ ప్రాపగేషన్ అంటాం.
3 to 30 మెగాహెర్ట్జ్ వరకు మాత్రమే ఈ అయనైజేషన్ లేయర్ వల్ల అంటే ఈ అయనోస్ఫియర్ వల్ల పరావర్తనం చెందించబడి తిరిగి భూ వాతావరణాన్ని చేరుకుంటాయి. 30 మెగాహెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యంతో కనుక మన సిగ్నల్స్ ఉన్నట్లయితే ఆ సిగ్నల్స్ అయన ఆవరణం నుంచి చొచ్చుకొని పోయి తప్పించుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్స్ అయనైజ్డ్ లేయర్ ఉంది కదా, ఈ అయనైజ్డ్ లేయర్ చేత రిఫ్లెక్ట్ కాబడి భూ వాతావరణం అంటే ఎర్త్ ని చేరుకుంటాయి. ఈ రకమైన ప్రాపగేషన్ స్కై వేవ్ ప్రాపగేషన్ అంటాం. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నప్పుడు రేంజ్ అనేది సిగ్నల్ రేంజ్ అనేది తక్కువగా ఉంది. ఫ్రీక్వెన్సీని పెంచినప్పుడు మనం సిగ్నల్ రేంజ్ అనేది ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. Close to the earth, even though the molecular concentration is very high, the radiation intensity is low, so that the ionization is again low. And at some intermediate heights, there occur a peak of ionization density. The ionospheric layer acts as a reflector for a certain range of frequencies, 30 to 30 megahertz. Electromagnetic waves of frequencies higher than 30 megahertz penetrate through the ionosphere and escape. This phenomena of bending of EM waves so that they are diverted towards the earth is similar to total internal reflection in optics. ఈ కాన్సెప్ట్ దేన్ని పోలి ఉందంటే మన దృశ్యశాస్త్రంలో సంపూర్ణాంతర పరావర్తనాన్ని పోలి ఉంది. మనకు అయనైజేషన్ లేయర్ లో 4 లేయర్స్ ఉన్నాయి. డి లేయర్, ఈ లేయర్, F1 లేయర్, F2 లేయర్. డి లేయర్ హైట్ వచ్చేసి 65 to 75 కిలోమీటర్స్, ది ఎగ్జిస్టింగ్ డే ఓన్లీ. ఈ లేయర్ వచ్చేసి హైట్ 100 కిలోమీటర్స్, ఎగ్జిస్టింగ్ డ్యూరింగ్ డే ఓన్లీ. F layer height 170 to 190 kilometers and F2 layer 300 kilometers at night, daytime లో 250 to 400 kilometers. ఏంటంటే F1 layer డే టైమ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ నైట్ టైమ్ లో ఏంటంటే ఈ F1 లేయర్ F2 లేయర్ తో మర్జ్ అవుతుంది. F2 లేయర్ డే అండ్ నైట్, టూ టైమ్ డే అండ్ నైట్ ఎగ్జిస్ట్ అవుతుంది. కంపారిజన్ డే అండ్ నైట్. మనము అయనైజేషన్ లేయర్ లో 4 లేయర్స్ ని చూస్తున్నాం. డి లేయర్, ఈ లేయర్, F1 లేయర్, F2 లేయర్. ఈ 4 లేయర్స్ వల్ల మనకి ఏదైతే సమాచార ప్రసారం అనేది జరుగుతుందో డే టైమ్ లో యాక్టివ్ గా జరుగుతుంది. కానీ నైట్ టైం వచ్చేసరికి మనకు డి లేయర్ అండ్ ఈ లేయర్ రెండు కూడా డిసపియర్ అవుతాయి. బికాస్ ఇక్కడ నైట్ టైం లో ఆవేశ కణాలు అనేవి ఉండవు, ఎందుకంటే సూర్యుడి నుంచి మనకు శక్తి అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ అయనైజేషన్ అనేది నైట్ టైం లో జరగదు. F2 లేయర్ లో అండ్ F1 లేయర్ ఇవి రెండు మర్జ్ అయిపోతాయి. గ్యాలక్సీ నుంచి ఏదైతే మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటాయి. ఇక్కడ అయనైజేషన్ అనేది జరుగుతుంది. సో డే అండ్ నైట్ డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ స్కై వేవ్ propagation. It supports a large distance propagation. Frequency range of operation is considerably high, 3 to 30 megahertz వరకు ఉంటుంది. Attenuation due to atmospheric condition is less. సో క్షీణత అనేది తక్కువగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్కై వేవ్ propagation. డిసడ్వాంటేజెస్ ఏంటి మనకి? లాంగ్ డిస్టెన్స్ propagation requires large sized antennas. ఇక్కడ మన ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ అయనైజేషన్ లేయర్ లో మార్నింగ్ అండ్ నైట్ వేరుగా ఉంటుంది. అంటే మార్నింగ్ ఒక విధంగా జరుగుతుంది, నైట్ వేరేలాగా ఉంటుంది. డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ ద అయనోస్ఫియర్ నియర్ అండ్ ఫార్ డ్యూరింగ్ నైట్ అండ్ డే రెస్పెక్టివ్లీ, దేర్ ఎగ్జిస్ట్ వేరియేషన్ ఇన్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఇన్ డే అండ్ నైట్. ఈ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది డే లో వేరుగా ఉంటుంది, నైట్ లో వేరే రకంగా ఉంటుంది. అంటే డే లో డి లేయర్, ఈ లేయర్, F1 లేయర్, F2 లేయర్ వల్ల జరుగుతుంది. నైట్ మాత్రం ఓన్లీ F లేయర్ వల్ల మాత్రమే జరుగుతుంది. అప్లికేషన్స్. Satellite communications. We are used in satellite communications. Space wave, అంతరిక్ష తరంగం. Another mode of radio wave propagation is by space wave. మనకు స్పేస్ వేవ్ అంటే ఏంటంటే ఇక్కడ స్పేస్ వేవ్ లో ట్రాన్స్మిటింగ్ యాంటీనా,
and this is receiving antenna. ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుండి ట్రాన్స్మిట్ అయిన తరంగాలు అంటే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఈ సిగ్నల్స్ రిసీవింగ్ యాంటీనాను చేరుకునే వరకు కూడా సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ రకమైన సంసర్గాలను దృష్టి రేఖా సంసర్గము అంటారు. లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటారు. A space wave travels in a straight line from transmitting antenna to the receiving antenna. Space waves are used for line of sight communication as well as satellite communication. At frequencies above 40 MHz, communication is essentially limited to line of sight communication. మనం ఈ స్పేస్ వేవ్స్ ని రెండు రకాలుగా ఉపయోగిస్తాము. ఒకటి లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ మరియు శాటిలైట్ కమ్యూనికేషన్. లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ అంటే దృష్టి రేఖ సంసర్గము. శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ఉపగ్రహ సంసర్గం. సో ఈ లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ ఇప్పుడు హెచ్టి అనేది ట్రాన్స్మిటింగ్ యాంటీనా యొక్క హైట్. ఈ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ అయిన రేస్ అండ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఈ సిగ్నల్స్ సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తూ రిసీవింగ్ యాంటీనాను చేరుకుంటాయి. రిసీవింగ్ యాంటీనా చేరుకోవాలి అంటే ఈ ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో ఈ సిగ్నల్స్ ని అడ్డుకునేంత హైట్ లో మన రిసీవింగ్ యాంటీనా అనేది ఉండాలి. సో ఇక్కడ భూమి యొక్క వ్యాసార్థాన్ని ఆర్ అనుకుంటాము. అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ ఆర్. ఇక్కడ డిటిని క్షితిజ దూరము అంటాము. ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుండి క్షితిజ దూరము. డిఎం అంటే డిస్టెన్స్ బిట్వీన్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా టు రిసీవింగ్ యాంటీనా. మనం ఇప్పుడు ఈ క్షితిజ దూరముని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో ఇది భూమి యొక్క ఉపరితలం. భూమి యొక్క ఉపరితలం వక్రంగా అంటే వక్రతలాకారాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ బిసి అనేది భూమి యొక్క వ్యాసార్థము, ఏబి అనేది మనకు క్షితిజ దూరం హారిజాంటల్ డిస్టెన్స్ ని, హెచ్టి అనేది ట్రాన్స్మిటింగ్ యాంటీనా యొక్క హైట్. ఏ నుంచి సి అనగా మనకి యాంటీనా హైట్ ప్లస్ భూమి యొక్క వ్యాసార్థం ఆర్ అవుతుంది. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఏసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ అనేది మనకు డిటి స్క్వేర్ అవుతుంది. సో ఏబి స్క్వేర్ ప్లస్ డిటి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే భూమి యొక్క వ్యాసార్థం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే హెచ్టి ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఏసీ అంటే హెచ్టి ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. సింప్లిఫికేషన్ చేసినప్పుడు డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ ని తీసుకెళ్దాం మైనస్ ఆర్ స్క్వేర్. హెచ్టి ప్లస్ ఆర్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో హెచ్టి స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2r హెచ్టి. ఇక్కడ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హెచ్టి స్క్వేర్ ప్లస్ 2r హెచ్టి అవుతుంది. భూమి యొక్క వ్యాసార్థంతో పోల్చినప్పుడు యాంటీనా హైట్ అనేది చాలా చిన్న పరిమాణం అని చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలో 2rHT తో పోలిస్తే హెచ్టి అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే dt square is equal to 2rHT. So dt is equal 2rHT to the power of half or under root 2rHT అవుతుంది. dt అనేది మనకు క్షితిజ దూరం ఈ సిగ్నల్ యొక్క రేంజ్ ఎంత వరకు ఉంటుంది అనేది తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం సిగ్నల్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి రిసీవింగ్ యాంటీనాను చేరుకోవాలి అంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనా కంటే కూడా రిసీవింగ్ యాంటీనా హైట్ అనేది ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడే ఈ సిగ్నల్స్ ని అడ్డుకోగలుగుతుంది రిసీవింగ్ యాంటీనా. సో ఈ విధంగా సిగ్నల్స్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి రిసీవింగ్ యాంటీనా వరకు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తాయి. మనము ఈ డిఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. డిఎం అంటే డిస్టెన్స్ బిట్వీన్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా టు రిసీవింగ్ యాంటీనా. సో ఇంత ముందుగా మనము derive చేసినట్టు dt is equal to 2rHT to the power of half. Similarly, ఈ వైపుగా కూడా మనము derive చేస్తే dr is equal to 2rHR to the power of half వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ is equal dm is equal dt plus dr. సో ఇక్కడ మనం dt వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దెన్ dr వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే dm is equal to ఈ విధంగా 2rHT to the power of half plus 2rHR to the power of half వస్తుంది. The dm is equal under root 2rHT plus 2rHR ని ఈ విధంగా పొందుతాం. సో టోటల్ డిస్టెన్స్ is equal
టోటల్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ హైట్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి రిసీవింగ్ యాంటీనా వరకు మధ్య దూరాన్ని కనుక్కోవచ్చు. శాటిలైట్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఏంటి మనకి మన ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఈ సిగ్నల్స్ అయనైజేషన్ లేయర్ ని దాటుకుని పోయి శాటిలైట్ ని రీచ్ అవుతాయి. ఈ శాటిలైట్ ని రీచ్ అయిన తర్వాత తిరిగి భూ వాతావరణంలోకి చేరుకుంటాయి, అంటే డౌన్ లింక్ అంటాం. దీన్ని రిసీవింగ్ యాంటీనా అంటాం. ఈ విధమైన సంసర్గాన్ని మనము శాటిలైట్ కమ్యూనికేషన్ లేదా ఉపగ్రహ సంసర్గము అంటాం. అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ వేవ్ ఇక్కడ ఉపయోగిస్తాం. AFM, టీవీ అండ్ రేడియో అప్లికేషన్స్ లో వీటిని ఉపయోగిస్తాం. అండ్ ఆల్సో వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, రాడార్ అండ్ మైక్రోవేవ్ సిగ్నల్స్ అన్ని కూడా ఈ సిస్టమ్ ని ఉపయోగిస్తాం. స్పేస్ వేవ్ లిమిటేషన్స్. These waves are affected by the curvature of the earth. So the range of communication is another limitation. The propagation of these waves happens along the line of sight distance, which is defined as the distance between the transmitting antenna and the receiving antenna, which is also known as the range of communication. Modulation. What is mean by modulation? Modulation ante enti? Low frequency signals ni high frequency signals తో కంబైన్ చేసే ప్రాసెస్ ని మనము మాడ్యులేషన్ అంటాం. అంటే తక్కువ పౌనఃపున్యాలను ఎక్కువ పౌనఃపున్యాలతో అధ్యారోపణ చెందించడాన్ని మాడ్యులేషన్ అంటాం. The original low frequency message signal cannot be transmitted to long distance. మన లో ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ లో ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ దూరము ప్రయాణం చేయలేము. The transmitter information contained in the low frequency message signal is superimposed on a high frequency wave, which acts as a carrier of the information. This process is known as a modulation. I once again repeat, low frequency message signal is superimposed on high frequency wave. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తో అధ్యారోపణం చెందించడాన్ని మాడ్యులేషన్ అంటాము. ద మోడిఫైస్ క్యారియర్ వేవ్స్ కాల్డ్ మాడ్యులేటెడ్ వేవ్స్. ద క్యారియర్ వేవ్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనలాగ్ ఆర్ డిజిటల్ షేప్. మాడ్యులేషన్ ప్రాసెస్. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తో కంబైన్ చేసే ప్రాసెస్. అంటే ఇక్కడ మాడ్యులేటర్ సహాయంతో ఈ లో ఫ్రీక్వెన్సీని హై ఫ్రీక్వెన్సీతో కలిపే విధానాన్ని మనం ఇక్కడ మాడ్యులేషన్ అంటాము. ఈ మనకు వచ్చే ఫైనల్ మాడ్యులేటెడ్ ఇవేవైతే ఉంటుందో ఈ వేవ్ ని మనము మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాము. ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ అనేది క్యారియర్స్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్ మనకు వచ్చిన సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే క్యారియర్ వేవ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, దిస్ ఈస్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఎక్స్ యాక్సిస్ పైన టైం ని, వై యాక్సిస్ పైన యాంప్లిట్యూడ్ తీసుకుంటాం. క్యారియర్ వేవ్ సిగ్నల్ ఎక్స్ యాక్సిస్ పైన టైం ని, వై యాక్సిస్ పైన యాంప్లిట్యూడ్ ని తీసుకుంటాం. ఈ సిగ్నల్ కి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తో కంబైన్ చేయడాన్ని మనము మాడ్యులేషన్ అంటాము. ఈ సిగ్నల్ ని మనం మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాము. A sinusoidal carrier wave can be represented as C of t is equal AC sin omega ct plus theta. So వేవ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే C of t is equal AC into sin omega t plus theta. ఇక్కడ AC అనేది మనకు యాంప్లిట్యూడ్ ని తెలియజేస్తుంది. C of t అంటే సిగ్నల్ స్ట్రెంగ్త్, మేబీ వోల్టేజ్ ఆర్ కరెంట్. ఒమేగా సి అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. థీటా అనేది మనకు ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ది క్యారియర్ వేవ్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్ జరిగేటప్పుడు ఎనీ ఆఫ్ ద 3 parameters amplitude, angular frequency and initial phase of the carrier wave
can be controlled by the message or information signal. Need for modulation. మాడ్యులేషన్ యొక్క ఆవశ్యకత ఏంటి? ఎందుకని మనం మాడ్యులేషన్ చేయాలి? అంటే మాడ్యులేషన్ చేయకపోతే ఏమవుతుంది, మాడ్యులేషన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్, టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ యాంటీనా. సైజ్ ఆఫ్ ద యాంటీనా ఆర్ ఏరియల్. యాంటీనా లేదా ఏరియల్ యొక్క పరిమాణం తగ్గించడం కోసం చేస్తాం. సో ఫస్ట్ మన యాంటీనా సైజ్ అనేది తరంగ దైర్ఘ్యంలో 4వ వంతు ఉండాలి. అంటే మనం సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్ యొక్క తరంగ దైర్ఘ్యంలో 4వ వంతు ఉండాలి. సో h is equal to lambda by 4 వితౌట్ మాడ్యులేషన్. సపోజ్ మనం మాడ్యులేట్ చేయలేదు, ఫ్రీక్వెన్సీ ఎంత మనకి 1 కిలోహెర్ట్జ్ అనుకోండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై ఎన్. సి అంటే కాంతి వేగము, ఎన్ అంటే ఫ్రీక్వెన్సీ. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ 3 into 10 to the power of 8 by 1000. So lambda is equal 300 kilometers. The height of the antenna is equal 300 by 4. It is 75 kilometers. ఒకవేళ modulate చేస్తే, with modulation our frequency is 1 megahertz. So lambda is equal c by n. So lambda is equal 3 into 10 to the power of 8 by 10 to the power of 6. So మనం క్యాన్సిలేషన్ చేసిన తర్వాత lambda is equal 300 meters వస్తుంది. సో యాంటీనా హైట్ ఎంత? యాంటీనా హైట్ ఈజ్ ఈక్వల్ 300 by 4 అంటే లాంబ్డా బై 4 75 meters వస్తుంది. అంటే మాడ్యులేట్ చేయకపోతే 75 kilometers ఉంటుంది లో ఫ్రీక్వెన్సీకి. ఒకవేళ మాడ్యులేట్ చేస్తే హై ఫ్రీక్వెన్సీ సందర్భంలో యాంటీనా హైట్ 75 meters అవసరం అవుతుంది. ఈ 75 kilometers అంతా పెద్ద యాంటీనాను నిర్మించడానికైనా యాంటీనా మెయింటెనెన్స్ కైనా ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరీ మనము మాడ్యులేట్ చేసినట్టయితే యాంటీనా సైజ్ కి మనం తగ్గించుకోవచ్చు. సో అందుకని మనం ఖచ్చితంగా మాడ్యులేషన్ చేయాలి. దీనివలన మనము యాంటీనా యొక్క సైజ్ ని తగ్గించవచ్చు. సెకండ్ కాజ్ ఏంటంటే యాంటీనా వల్ల వికిరణమైన ప్రభావాత్మక సామర్థ్యం. పవర్ రేడియేటెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు L by lambda whole square. The power is directly proportional to L by lambda whole square. అంటే ఇక్కడ L is equal to 1 అనుకుందాం. వితౌట్ మాడ్యులేషన్ అండ్ విత్ మాడ్యులేషన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రీక్వెన్సీ విత్ మాడ్యులేషన్, వితౌట్ మాడ్యులేషన్ లో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. పవర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F square by C square. If frequency is less, power is also less. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్నప్పుడు పవర్ అనేది తక్కువగా ఉంటుంది. సో పవర్ అనేది తక్కువగా ఉంటే సిగ్నల్ యొక్క ఎనర్జీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. బికాస్ పవర్ ఇస్ P is equal ఎనర్జీ బై టైం. సో P ప్రపోర్షనల్ టు ఎనర్జీ. విత్ మాడ్యులేషన్ అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో P ప్రపోర్షనల్ టు F square by C square. ఈ F ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు పవర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఇస్ హై, పవర్ ఈజ్ ఆల్సో హై. పవర్ ఎక్కువగా ఉన్నట్టయితే మన సిగ్నల్ యొక్క ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా ట్రాన్స్మిట్ చేయొచ్చు సిగ్నల్. ఫర్ గుడ్ ట్రాన్స్మిషన్ వి నీడ్ హై పవర్స్. థర్డ్ కాజ్ ఏంటంటే వివిధ ప్రసారాల నుంచి వచ్చే సంకేతాల సమ్మేళనం. మిక్సింగ్ అప్ ఆఫ్ సిగ్నల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాన్స్మిటర్స్. Suppose many people are talking at the same time or many transmitters are transmitting baseband information signals simultaneously. All these signals will get mixed up and there is no simple way to distinguish between them. చాలా మంది వ్యక్తులు ఒకే సమయంలో మాట్లాడుతున్నప్పుడు, ఎగ్జాంపుల్ ఫోన్ లో లేదా ఏకకాలం అంటే ఒకే సమయంలో చాలా ప్రసారాల నుండి సిగ్నల్స్ అనేటివి ట్రాన్స్మిట్ చేయబడినప్పుడు నాకు ఈ సిగ్నల్స్ అన్ని మిక్స్ అయిపోతాయి, మర్జ్ అయిపోతాయి. సో ఈ సిగ్నల్స్ ని డిస్టింగ్విష్ చేయడం అనేది కష్టమైన పని. సో అందుకని మనం హై ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాము. సో హై ఫ్రీక్వెన్సీ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే దిస్ పాయింట్స్ అవుట్ టువర్డ్స్ ఏ పాసిబుల్ సొల్యూషన్ బై యూజింగ్ కమ్యూనికేషన్ ఎట్ హై ఫ్రీక్వెన్సీస్ అండ్ అలాటింగ్ ఏ band of frequencies to each message signal for its transition. Each signal ki different signal frequency ranges అనేవి ఉంటాయి. ఈ కారణం చేత మనము మాడ్యులేషన్ అనేది చేయాలి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ మాడ్యులేషన్.
reduction in the height of antenna, avoid mixing of signals, increase the range of communication, multiplexing is possible, and improves the quality of reception. ఈ పై కారణాలన్నింటి కోసం మనము కంపల్సరీ ఇన్పుట్ లో ఉండే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని మాడ్యులేట్ చేయాలి. ప్రాబ్లమ్స్. A transmitting antenna at the top of tower has a height 32 meter and height of receiving antenna is 50 meter. What is maximum distance between them for satisfactory communication in LOS mode? Line of sight, దృష్టిరేఖ సంసర్గం. Given radius of earth 6.4 into 10 to the power of 6 meter. Radius ని మనము 6.4 into 10 to the power of 6 meter ని 64 into 10 to the power of 5 meter గా రాసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్మిటింగ్ యాంటీనా యొక్క హైట్ 32 మీటర్, రిసీవింగ్ యాంటీనా యొక్క హైట్ 50 మీటర్. ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుండి రిసీవింగ్ యాంటీనా వరకు సంతృప్తికరమైన సమాచారం జరగాలి అంటే ఈ రెండింటి మధ్యలో ఎంత దూరం ఉండాలి? సో ఈ రెండింటి మధ్య దూరం dm is equal dt plus dr. సో dm is equal dt under root 2rht plus dr under root 2rhr. ఇక్కడ r అంటే భూమి యొక్క వ్యాసార్థము, ht అంటే యాంటీనా ట్రాన్స్మిటింగ్ యాంటీనా యొక్క ఎత్తు, hr అంటే రిసీవింగ్ యాంటీనా యొక్క ఎత్తు. సో dm is equal under root 2 into 64 into 10 to the power of 5 భూమి యొక్క వ్యాసార్థము ఇంటూ ట్రాన్స్మిటింగ్ యాంటీనా హైట్ 32 ప్లస్ అండర్ రూట్ 2 ఇంటూ భూమి యొక్క వ్యాసార్థము 64 into 10 to the power of 5 ఇంటూ రిసీవింగ్ యాంటీనా హైట్ 50. ఈ డిఎం సూత్రంలో మనం వీటిని విలువలను ప్రతిక్షేపించి వీటిని మనము సింప్లిఫై చేసినట్టయితే డిఎం ఇస్ ఈక్వల్ 45.5 కిలోమీటర్స్ వస్తుంది. సో అంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి రిసీవింగ్ యాంటీనా వరకు మధ్య దూరము 45.5 kilometers ఉండాలి. A TV transmitting antenna 81 meter tall. How much surface area can it cover if the receiving antenna is at ground level? Transmitting antenna యొక్క height 81 meters. Receiving antenna అనేది గ్రౌండ్ లెవెల్ లో ఉంది. సో ఇక్కడ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్స్ ఎంత ఏరియాను కవర్ చేస్తాయి అంటే దాని యొక్క సిగ్నల్స్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఏరియాలో ఉంటుంది. సో ట్రాన్స్మిటింగ్ యాంటీనా హైట్ 81 మీటర్, భూమి యొక్క వ్యాసార్థం 6.4 into 10 to the power of 6 meter. సో ఏరియా ఈజ్ ఈక్వల్ పై ఆర్ స్క్వేర్. సర్వీస్ ఏరియా విల్ బి ఏ ఈక్వల్ పై డిటి స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ అనగా మనకు డిటి స్క్వేర్ కి సమానం. అంటే సిగ్నల్ యొక్క రేంజ్, క్షితిజ దూరము డిటి. సో ఆర్ స్క్వేర్ ప్లేస్ లో మనం డి స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో డిటి ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 2rht. ఇరువైపులా వర్గం చేసినట్టయితే డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2rht అవుతుంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ పై డిటి ప్లేస్ లో మనము 2rht ని ప్రతిక్షేపించినట్టయితే ఏ ఈక్వల్ పై ఇంటూ 2rht. పై వాల్యూ 22/7 ఇంటూ 2 ఇంటూ r అంటే భూమి యొక్క వ్యాసార్థము ఇంటూ ట్రాన్స్మిటింగ్ యాంటీనా యొక్క ఎత్తు 81 మీటర్. ఇది సింప్లిఫై చేసినట్టయితే మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు 3258 కిలోమీటర్ స్క్వేర్ వస్తుంది. అంటే ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుండి ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్స్ రేంజ్ అనేది 3258 kilometers ఉంటుంది. వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్? ఖండ రూపంలో ప్రాథమిక భాగాలు ఏంటి అంటే మనకు ప్రాథమిక భాగాలు ప్రసారణి, మాధ్యమము, గ్రాహకము. అంటే ట్రాన్స్మిటర్, ఛానల్, యాంటీనా. మెన్షన్ ద రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్. మాట్లాడే సంకేతాల యొక్క పౌనపున్యాల వ్యాప్తి ఎంత? వాట్ ఈస్ స్కైవేవ్ ప్రాపగేషన్? ఆకాశ తరంగ వ్యాపనం అనగానేమి? మెన్షన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఐనోస్పియర్. ఐనో మండలంలోని వివిధ భాగాల పేర్లను పేర్కొనండి. డిఫైన్ మాడ్యులేషన్ అండ్ వై ఈజ్ ఇట్ నెసెసరీ? మాడ్యులేషన్ అనగానేమి, దాని యొక్క ఆవశ్యకతను తెలియజేయండి.
which of communication is employed in mobile phones? మొబైల్ ఫోన్స్ లలో ఏ రకమైన సంసర్గాన్ని ఉపయోగిస్తారు? వాట్ ఈస్ గ్రౌండ్ వేవ్? వెన్ ఈజ్ ఇట్ యూస్డ్ ఫర్ కమ్యూనికేషన్? గ్రౌండ్ వేవ్ అనగానేమి అంటే భూతరంగం అనగానేమి ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? థ్యాంక్ యూ స్టూడెంట్స్.